సో ఈ త్రిపుర తత్వాన్ని ఎదిగిన వారు కావాలి నువ్వు. త్రిపుర, సుందరి రెండిటి యొక్క సమాహార, వ్యవహార, స్వరూప, స్వభావ తత్వములు, లక్షణములు అన్నీ తెలుసుకుని ఉపాసన చేసిన వారు సర్వజ్ఞులు అవుతారు. ఇన్ని చేస్తేనే నువ్వు సర్వజ్ఞత, అమ్మవారి యొక్క కృప నీకు లభ్యమవుతుంది. అంటే ఏమిటి? త్రిపుర తత్వాన్ని ఎదిగిన వారు సుందరి. త్రిపుర అంటే ఏమిటి? సుందరి అంటే ఏమిటి? సుందరి అంటే ఇంతకుముందు వరకు చెప్పాను కదా, మొదటి నుంచి చెప్తున్నాను కదా. ఈ రెండు తెలుసుకోకుండా ఇది సమాహార, వ్యవహార, స్వరూప, స్వభావ తత్వములు. ఇల్లు కొంటున్నాము అన్న దగ్గర నుంచి కొన్న తర్వాత ఈ ఇంట్లో అన్ని ఇక్కడ ఉంటే నేను ఎలా ఉంటాను, నా జాతకం ఎలా ఉంటుంది, ఇది ఏ డైరెక్షన్ లో ఉంది, సమాహార స్వరూపం అన్నమాట. అప్పుడు కదా నువ్వు జేబులో తీసి డబ్బులు ఇచ్చేది. సమాహార, వ్యవహార, స్వరూప, స్వభావాలు, తత్వములు. ఎక్కడో అడవిలో కట్టుకుంటానండి, మాకు ఎవరు రాకూడదు అంటే అక్కడ దొంగల సంచారం ఎక్కువ ఉంటుంది, నీకు సెక్యూరిటీ ఉండదు. అది గేటెడ్ కమ్యూనిటీ అండి అంటే పర్వాలేదండి, సుందరంగా ఉంటుంది, అందరం హాయిగా. ఇవి చెప్తున్నాడు. ఇవన్నీ అంటే ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ గా చెప్పాను. యోగంలో వేరుగా ఉంటాయి, జ్ఞానంలో వేరుగా ఉంటాయి. అవి మీరు ఎదిగి తెలుసుకోవాలి. మేమేదో చిన్నగా చెట్టు ఎక్కిస్తాం అంతే. ఎందుకంటే మీరు ఎక్కువ తిరుగుతోంది వ్యవహారాల్లో కాబట్టి అదే అందులో నుంచి నేను ఉదాహరణలు చెప్తున్నాను. యోగంలో మీరు లేరు కదా అంత దూరం. నేను పైనవి చెప్పాను అనుకో, కిందవి అర్థం కావు. కింద మనం ఉన్నాం కదా, మనకు అర్థం కాదు. ఆయన ఏం చెప్పినాడో మనకు అర్థం కావట్లేదు. అంటే సమాహార, వ్యవహార, స్వరూప, స్వభావ తత్వములు, లక్షణములు అన్నీ తెలుసుకొని ఉపాసన చేసిన వారు సర్వజ్ఞులు అవుతారు. అందుకే మనం కూడా చూడండి, కన్సల్టెన్సీ అంటారు చూడండి. ఇల్లు ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్ వాళ్ళని ఎందుకు అప్రోచ్ అవుతాం? నువ్వుగా ఇల్లు కట్టుకోలేవు కదా. వాడు సర్వజ్ఞుడు అండి. ఏ ఇల్లు ఎలా ఉండాలి వాడికి అన్ని తెలుసు. సుందరి లక్షణం వాడికి ఉంది అని చెప్తున్నారు. మనం కూడా అంతే కదా. 10 మందిని తెలుసుకుని అమ్మాయిని ఏంటి పెళ్లి సంబంధం ఒప్పుకుంటాం, అభిప్రాయాలు తీసుకుంటాం కదా, పెద్దల అభిప్రాయాలు కూడా తీసుకుంటాం కదా. అది తెలియనప్పుడు ఏం చేస్తాం? పెద్దల దగ్గరికి వెళ్తాం అలా. ఎందుకంటే వాళ్ళు సర్వజ్ఞులు. అమ్మవారు అట్టి సర్వజ్ఞత లక్షణాన్ని ప్రసాదిస్తుంది. నువ్వు గనక చక్కగా ఆరాధిస్తే ఏమ్మా, ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం, ఐం క్లీం సౌ. నిన్ను సౌ నుంచి క్లీంకి తీసుకొచ్చి దహరాకాశం దగ్గరికి తీసుకొచ్చి ఈ అహం బ్రహ్మాస్మి, అహమస్మి, బ్రహ్మైవాహమస్మి అని ఆజ్ఞాచక్రం దగ్గర ఐంలో కూర్చోబెడుతుంది అంటున్నారు. ఐమేమో నీ ఆజ్ఞాచక్రము, క్లీమేమో నీ హృదయ చక్రము, దహర చక్రము, సౌ ఏమో నీ యొక్క మూలాధారం. ఈ మూడిట్లోనే నువ్వు తిరుగుతున్నావు. మన బతుకంతా ఈ మూడి. చాలా మందికి ఏంటంటే అసలు మూలాధారంలోనే, అది కూడా ఏమిటి బహిర్దృష్టితోనే వెళ్ళిపోతున్నాం. ఇంకా లోపల కూడా చూడలేదు మనం, మంత్రం చెప్పలేదు, జ్ఞానము చేయలేదు. సో ఆ సర్వజ్ఞత లక్షణాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. చక్కగా నువ్వు గనక రోజు గాయత్రి 4 పూటలు చేస్తే, అర్థమైందే, 4 పూటలే చేయాలి. మరి ముస్లిం స్టేట్ల 5 నమాజులు చేస్తారు కదా. మనము జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యాతీతము మనకు కూడా ఇచ్చారు, మనం చెయ్యం కదమ్మా. గుడికే వెళ్ళాము, ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన కూడా చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ నేను అంటలేదు. బట్ ఆ సర్వజ్ఞత ఎప్పుడు ఇస్తుంది అమ్మవారు? నువ్వు ఆరాధిస్తే, తత్వాన్ని తెలుసుకొని, త్రిపుర సుందరి తత్వాన్ని తెలుసుకుని సమాహార స్వరూపంగా అమ్మవారిని గురువు గారు బాలమంత్రం ఇచ్చారు. ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం, ఐం క్లీం సౌ. అది ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి? అవునా? నువ్వు సరిగా చెప్పకపోతే నిన్ను నీ ఆజ్ఞాచక్రం టచ్ చేస్తాడు. జీసస్ క్రైస్ట్ టచ్ చేయలేదు. ఒక్కసారి అక్కడ మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి జాగృతం అవుతుంది, అంతే కదా. కోరుగాల్లో నువ్వు దీపాన్ని ఎలా నువ్వు ముట్టిస్తావు? దీపం వెలిగించలేంగా. నీ గురువు నీకు ఆ ప్రొటెక్షన్ ఇస్తాడు. ఇప్పుడు వెలిగించమ్మా, వెలుగుతుంది అంటాడు. అర్థమైందా? ఆయన స్పర్శ దీక్ష అలా ఉంటుంది. అమ్మవారు కూడా అంతే కదమ్మా. అనేదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నప్పుడే కదా దేవుడు వస్తాడు. నువ్వు పని చేయకుండానే ముందే వచ్చి నేను చేసి పెడతాను, నువ్వు వెళ్ళి హాయిగా పడుకో అని చెప్పడు కదా దేవుడు. చెప్తాడు.
మన పనులు చేయడుగా ఆయన. స్వామి నువ్వు ఎంత చేయమన్నావో కర్మ అంత చేశాను, ఇది నాకు శక్తిని మించినది, అనిదాశరణం నాస్తి అన్నప్పుడు నువ్వు సరెండర్ అయితేనే అప్పుడు నీ గురువు లేదా నీ దైవము నిన్ను ఆదుకుంటుంది అమ్మా. లేదా అలానే అవసరపడుతుంది జన్మంతా, అది కాంప్లికేట్ అవుతుంది. సో ఉపాసన చేసిన వారు సర్వజ్ఞ అమ్మవారి అట్టి సర్వజ్ఞత లక్షణాన్ని ప్రసాదిస్తుంది. ఆ పరాశక్తి యొక్క పరాప్రసాద లక్షణము చేత. పరాప్రసాద అన్నాడు, ఎంత గొప్ప గొప్ప పదాలమ్మా. నీ వరాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవతలు ఇచ్చినవి కాదు, దేవతలు కూడా వరాలు ఇచ్చే పరాప్రసాద అమ్మవారు. అంతేగా దేవతలు కూడా మరి సూర్యుడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు శక్తి? బ్రహ్మదేవుడు ఎవరిచ్చారు శక్తి? అందుకే ఆమె పరాప్రసాద. వాళ్ళు తీసుకుని నీకు ఇస్తున్నారు పంచభూతాలు. అవునా? పంచభూతాలు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారు ఇస్తే వచ్చింది. ఇది దేవతలు తీసుకుని నీ వరకు తీసుకొచ్చి నిన్ను బతికిస్తున్నారు అని. పరాప్రసాద లక్షణము. పరాప్రసాద లక్షణము చేత కరుణా కటాక్ష వీక్షణము చేత ఈ మాత్రమైన సృష్టి రహస్యము, మనము ఈ మాత్రమైన సృష్టి రహస్యము, శక్తి రహస్యము తెలుసుకోగలిగాము. ఇంకా తెలియదు, ఇంకా మిగిలిపోయింది అమ్మా. తెలుసుకోవలసింది కొండంత ఉంది, తెలుసుకున్నది ఎంత? చీమ తలకాయ ఎంత. ఇది కూడా తల్లి యొక్క కరుణా కటాక్షము చేత ఇది మనం సృష్టి రహస్యము, త్రిపుర రహస్యము ఇంతో అంతో మనం తెలుసుకున్నాము. తెలిసేటట్లు అమ్మవారు దయ చూపించింది అని అనుకోవటం కూడా సర్వజ్ఞత. ముందు అసలు నాకు అర్థమైందిరా బాబు, ఆ అర్థం అవ్వటం కూడా అమ్మవారి యొక్క కృపే అంటున్నాడు. తెలుసుకోవటం వేరు అమ్మా. దయ చూపించి అనుకోవటం కూడా సర్వజ్ఞత. ఇప్పుడు నీకు అర్థమైందా? అర్థమైందమ్మా. అది నా సర్వజ్ఞత లక్షణము, నా ఆశీస్సులు అంటుంది. లేకపోతే నీకు అనుభూతి రాదు. తెలుసు కానీ మాకు అంత అనుభూతి లేదండి అంటూ తిరుగుతావు మళ్ళీ దేశంలో. అర్థమైందా? కష్టం అంటే ఏంటో తెలుసండి, సుఖం అంటే ఏంటో తెలుసండి. తెలుసుకోవటం వేరు. అమ్మవారు దయ చూపించింది తెలిసేటట్లు, అమ్మవారు నీకు తెలిసేటట్లు అమ్మవారు దయ చూపించింది అని అనుకోవటం కూడా సర్వజ్ఞత. సర్వం కల్విదం బ్రహ్మ అని తెలుసుకునే లక్షణమే సర్వజ్ఞత. ఏ యోగికి కానీ జ్ఞానికి కానీ ఎక్కడ ఉన్మని దగ్గర ఆజ్ఞా చక్రం పైన అర్ధచంద్ర బిందువు పైన సమన ఉన్మనాలు అన్నీ ఉన్నాయి కదా. నువ్వు ఉన్మన దగ్గరికి వచ్చినప్పుడు, ఉన్మని దగ్గరికి వచ్చినప్పుడు నీకు సర్వజ్ఞత లక్షణము, అప్పుడు నువ్వు సర్వం కల్విదం బ్రహ్మ అన్నది అనుభూతి చెందుతావు. అదే సర్వజ్ఞత లక్షణము అంటే. అంతేగాని వాడి మనసు నాకు తెలిసింది, వాడు ఏం చేస్తాడో తెలిసింది, ఇది సర్వజ్ఞత లక్షణాలు కావు. యోగంలో నువ్వు అక్కడ ఉన్మని దాకా వెళితే అంతవరకు మరి కిందేమన్నావు? ఆజ్ఞాచక్రం అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ అన్నావు. ఇంకా పైకి వచ్చావు, బ్రహ్మ అహం అంటే బ్రహ్మ అహముతో ఉన్నది ఈ సృష్టి అంతా అని తెలుసుకున్నావు. ఇంకా పైన ఏం చూసావు? అరే పైన కింద అంతా కూడా ఉన్మని దగ్గర సర్వం కల్విదం బ్రహ్మ, అదే సర్వజ్ఞత లక్షణం. పిహెచ్డి చేసినట్టు అనమాట. ఇంకేమది చదవటానికి ఏం లేదుగా. పిహెచ్డి సర్వజ్ఞత లక్షణము. అందుకే పిహెచ్డి ఇస్తారు, డాక్టరేట్ ఊరికే ఇవ్వరు. డాక్టరేట్లు అంటే ఏంటి? వీడు సర్వజ్ఞత స్థితిలో ఉన్నాడు అని ఒక రికగ్నిషన్. అది అది లిటరేచర్లో కానీ ఎందులో అయినా కానీ నటనలో కానీ డాక్టరేట్లు ఇస్తున్నారుగా. అంటే సర్వజ్ఞత లక్షణం. అదే ఉన్మని, అదే యోగములో అయితే ఉన్మని దగ్గర నువ్వు సర్వజ్ఞత లక్షణం అంటే అసలు అమ్మవారు త్రిపుర రహస్యం తెలుసుకున్నాను, సర్వం కల్విదం బ్రహ్మ, ఆ తల్లి తప్ప ఎవ్వరూ లేరు ఇక్కడ అని, అంతా ఆమెయే నిండి ఉన్నది అని. ఇప్పుడన్నా అర్థమైందా? మళ్ళీ ఇంకొక త్రిపుర ఎలా ఉంటుందో, యోగంలో త్రిపుర ఎలా ఉంటుందో చెప్తున్నారు, అది కూడా తెలుసుకుంటున్నారు. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మ అహమస్మి, బ్రహ్మేవాహమస్మి అన్న 3 మాయా త్రిపురలోనూ ఆత్మ కూడా బ్రహ్మాన్ని తెలుసుకుని చివరికి సర్వము బ్రహ్మమే అని తెలుసుకునే సుందరీ తత్వములోకి వెళ్ళటము ఆత్మ త్రిపుర లక్షణము అంటున్నాడు. అంటే ఆజ్ఞాచక్రము దానిపైన బ్రహ్మ అహం, బ్రహ్మైవాహమస్మి, బ్రహ్మ అహమస్మి
అలానే బ్రహ్మైవాహమస్మి. అమ్మ ఈ మూడు కూడా అహం బ్రహ్మాస్మి, అహమస్మి, బ్రహ్మైవాహమస్మి. ఈ మూడు కూడా ఆజ్ఞ నుంచి ఉన్మని వరకు కూడా, లేదా ఆజ్ఞ నుంచి మన సహస్రార కమలం వరకు కూడా. నా దృష్టిలో ఉన్మని నుంచి నీకు సహస్రార కమలం అంతా కూడా బ్రహ్మైవాహమస్మి, సర్వం కల్విదం బ్రహ్మ అనే లక్షణం నీకు సహస్రార కమలంలో వస్తుంది. అమ్మా అంతా కూడా మరి అంతే కదా, వాడి బుద్ధి వికసించిందండి అంటారు. సో ఇది కూడా ఒక రకమైన త్రిపుర. ఇలా నీకు తెలుసుకుని సర్వజ్ఞత లక్షణం ఇచ్చి నీకు అనుభూతి చేయించి ఏమా అలాని తెలుసుకునేటట్లు చేసి, ఇదంతా ఎవరి దయా? ఆ మహా త్రిపుర సుందరి తల్లి దయా అని అంటావు. కింద ఎవరి దయా? బాలా త్రిపుర సుందరి దయండి. ఎక్కడో నేను మూలాధారంలో పడున్న మట్టి మనుషులం అండి మేము. ఈ మట్టి మనిషిని రత్నం చేసింది అంటే ఆత్మని చేసింది అని. రాయి రత్నం అయింది అంటే ఏంటి అర్థం? నీ గురువు చేతిలో నువ్వు పడ్డావు అంటే మట్టిగా ఉన్న ఒక కుండని చేసింది. అమ్మా అందమైన కుండ. నీ గురువు కూడా అంతే, ఆత్మని చేశాడు నిన్ను. ఆత్మ శ్రీ విద్యని ఇచ్చాడు ఆయన. నీ గురువు ఎక్కడో మట్టిలో తిరిగే వాళ్ళం మనం. అందులో నుంచి రత్నాన్ని తీశాడు అంటే ఆత్మని బయటికి తీశాడు అని. ఆజ్ఞా చక్రంలో సర్వజ్ఞత లక్షణాన్ని నా గురువు నాకు ప్రసాదించాడు. ఆయనంత అనుగ్రహం, ఆయన యొక్క కృప అని నువ్వు తెలుసుకో అని చెప్తున్నారు ఇక్కడ. లేదు అంటే మట్టి పూసుకొని తిరుగుతూనే ఉంటాం, అంటే మాయలో తిరుగుతుంటాం. మలినమైన ఆలోచనలు, మాయలో తిరుగుతాం, మోసం చేయటం, మోసపడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. సో అన్న మూడు మాయా త్రిపురాలలో కూడా ఆత్మ కూడా బ్రహ్మాన్ని తెలుసుకుని చివరికి సర్వము బ్రహ్మమే ఉన్నది, సర్వం కలిగిదం బ్రహ్మ అని తెలుసుకుని సుందరీ తత్వంలోకి వెళ్ళటము ఆత్మ త్రిపుర లక్షణము. అలా అది తెలుసుకుని సుందరీ తత్వాన్ని తెచ్చుకుని ఆత్మ త్రిపుర లక్షణము. అది ఆత్మ యొక్క త్రిపుర లక్షణం ఉండాలి మనసులో ఉన్నప్పుడు. కిందవి ఏమా ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం. అక్కడికి వెళ్ళినప్పుడు పంచదశి కయ్యహిలరీం ఒక్కొక్క కూటమి. అవునా? కయ్యహిలరీం అసకహలరీం అంటే 15 చైతన్యవస్తులు దాటితే నువ్వు షోడశి లక్షణం అంటే ఏంటి? సర్వజ్ఞత లక్షణము. అర్థమైందా? సర్వజ్ఞత లక్షణము 64 స్టెప్పులు అంత పైకి. అందుకే బాలామంత్రం తర్వాత నీకు ఏమిస్తారు? ఏమ్మా ఏమిస్తారు? పంచదశి ఇస్తారు. తర్వాత సహస్రార కమలం దగ్గర షోడశీ బీజం ఇస్తారు. అర్థమైందా? ఇవన్నీ రహస్యాలు. ఇంకా నువ్వు ఊరికి కిందవి కయ్యహీలరి అంటూ అవసరం లేదు. నువ్వు కళ్ళు మూసావంటే నువ్వు సహస్రార కమలంలో ఏకంలో ఉంటావు. అక్కడ బీజము నాదము ఒకటే. ఈ అదే నువ్వు కూడా అంటాం అవసరం లేదు. అక్కడ అనేవాడు లేడు, వినేవాడు లేడు. ఆత్మగా ఉంటావు, ఏకంలో ఉంటావు. అర్థమైంది? ఇవన్నీ అనుభూతి. అదే సర్వజ్ఞత లక్షణం అంటే. ఆ తల్లి కృప ఉంటేనే కానీ నువ్వు అక్కడ దాకా రాలేవు అని చెప్తున్నారు ఇక్కడ. నువ్వు సాధన చేసావు, కష్టపడ్డావు అంటే నీకు సరైన గురు పరంపర దొరికింది అంటే అది నీ అదృష్టం. దానికి మనం ఏం చేయదు. నీ అదృష్టం, పూర్వజన్మ సుకృతం. నీ గురువు నీ గురించి ఆలోచన చేసేవాడే నీ గురువు. అవునా? అదే వారి అనుగ్రహం. ఇప్పుడు ఏముంది? సంఖ్యను చూస్తున్నారు. ఎవరికి ఎంత ఫాలోయింగ్ ఉంటే వాడు పెద్ద గురువు అని. విశ్వామిత్రుడు బ్రహ్మర్షులకి ఏమిటి? ఇద్దరు ఒకళ్ళు అవతార పురుషులే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఒక్క శిష్యుడు జారు. రాముడు లాంటి వాడు ఒకడు జారు. శ్రీకృష్ణ శాంతిపురికి శ్రీకృష్ణుడు ఒకడు జారు. ఎందుకు ఊరికే మంద, గొర్రెల మంద? అవును. వీడొక్కడే సృష్టిని గురువు ఏదనుకుంటాడో ఇదంతా సృష్టిని వీడు నిలబెడతాడు. రామాయణం చూడండి. రామాయణంతో రాముడిని ఆదర్శంగా తీసుకుని కొన్ని కోట్ల మంది యుగాల్లో బాగుపడ్డారు. కృష్ణుడిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది భక్తులు అయ్యారు, ఆయన్ని చేరుకున్నారు. ఆ గురువుకి తెలుసు. అందుకే ఆయన నీ గురించి ఆలోచన చేస్తాడు. అందుకే ఆంతరింగ శిష్యులు అంటే అదనమాట. అంటే ఆయనకి ఏదో పర్సనల్ గా అన్ని ఆయన కోరికలు తీర్చడం అని కాదు. అక్కడ ఆంతరింగికము అంటే ఏమిటంటే సృష్టికి సంబంధించిన క్షేమ సమాచారాలు. ఏమ్మా
లోక కళ్యాణం కోసం వీడి జన్మ ఏమన్నా ఉపయోగపడుతుందా? నాకు అమ్మవారు ఒకటి చెప్పింది. అవునా? అమ్మ పైనుంచి వచ్చిన వాళ్ళందరూ ఏమిటి? శిష్యులకి ఇచ్చి, శిష్యుల నుంచి ఒక మంచి మాట 10 మందికి చేరేటట్టుగా వీడు చేయగలుగుతాడా? వీడికి సమర్థత ఉందా? మరి రాముడి దగ్గర అంతమంది వానర సైన్యం ఉంది. ఆంజనేయ స్వామిని ఎందుకు ఎన్నుకున్నాడు? అలా అన్నమాట. ఆంతరింకెక్కము అంటే అది. అర్థమవుతుందా? సో, అది తెలిసిన పిమ్మట మనం ఏమవుతాము? చిత్కళా స్వరూపంలో అవుతాం. ఏమవుతాము? చిత్కళ. ఏమ్మా? చిత్ అంటే అమ్మవారి చిత్. ఆమె మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక నీకే ఉపాధులు అవసరం లేదు కదమ్మా! అందుకే చిత్కళ. కిందేంటంటే మనకి అన్నిటికి ఉపాధి కావాలి. పైకి ఆజ్ఞా చక్రం పైన చిత్కళా స్వరూపము అంటారు. దానంతట అదే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా చిత్కళా స్వరూపులము, సర్వజ్ఞులము అవుతాము. ఇంకా తెలుసుకోవలసిన భ్రాంతిని, సందేహము గాని ఉండదు. ఇంక నేను తెలుసుకోవాలి. ఆ భ్రాంతి, సందేహము నీకింకేవి ఉండవు. ఏ అనుమానాలు ఉండవు. అన్నీ తీరిపోతాయి అని. అది సర్వజ్ఞత లక్షణం. మౌన స్వరూపులం అవుతాం. అంతే కదా! అక్కడేముంది అక్కడ? ఎవరితో మాట్లాడాలి? ఎవరిని మనం పలకరించాలి? అక్కడ మౌన స్వరూపులం అవుతాం. మౌనివవుతావు. మౌనములో నుంచే నీకు ఏమ్మా? అది ఎలా వస్తుంది? ధ్యానము చేస్తే మౌనం వస్తుంది. ఆ మౌన లక్షణమే మేధా దక్షిణామూర్తి స్వరూపము అంటారు. చాలా అది మహా త్రిపుర సుందరి. మేధా దక్షిణామూర్తి, హయగ్రీవుల వారు, దత్తాత్రేయుల వారు. ఈ 3 స్వరూపమే ఈ మహా త్రిపుర సుందరి. అంటే నువ్వేమిటి? ఆ రాజరాజేశ్వరి స్థితి దగ్గరికి వెళతావు అని మేధా లక్షణం తెచ్చుకొని మౌనము అవుతాము. మౌనం వహిస్తాము అని. సర్వజ్ఞుడు అంటే ఎక్కువగా మౌనాన్ని వహించేవాడు. సర్వజ్ఞుడు చూడండి అన్నీ తెలిసిన వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. భీష్ముడు చూడండి. అవునా? రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు భీష్ముడు ఇటువంటి మహానుభావులు వీళ్ళు ఎక్కువ మాట్లాడరు. వాళ్ళకన్నీ తెలుసు. సర్వజ్ఞం. కృష్ణుడు వచ్చాడు. ఆయన మాట వినరా అని చెప్పాడు అంతే. ఆయన నీ మంచి కోసమే చెప్తున్నాడు. వాళ్ళు సర్వజ్ఞులు. వాళ్ళు మౌనంలోనే ఉంటారు. అంతే కదా! ఏమీ తెలియని వాడే అదే అన్ని ఏమీ లేని ఇస్తులాపి ఎగిరి ఎగిరి పట్టడం అంటే ఇదే. నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. ముందుకు వస్తుంటారు. ఏమీ తెలీదు మనకి. అంటే అది చెప్పేది కాదు. సానుభూతం కావాల్సిందే. ఎందుకంటే అది చెప్పేది కాదు కదమ్మా! సానుభూతం కావాల్సిందే. భూత్యేక రూపాయ నమఃశాంతాయ తేజసే. సానుభూత్యేక రూపాయ నమఃశాంతాయ తేజసే అన్న సర్వజ్ఞత సంవిత్కళ పరాశక్తి స్వరూపమే ఈ త్రిపుర రహస్యము. అంటే నువ్వు ఆ యొక్క సర్వజ్ఞత సంవిత్కళ అమ్మవారి కళలో నువ్వు నీ కళ ఏమ్మా? ఆజ్ఞా చక్రం నుంచి నీకు లలిత వరకు కూడా ఇదంతా సర్వజ్ఞ సంవిత్ కళా పరాశక్తి స్వరూపమే ఈ త్రిపుర రహస్యము. అది సానుభూతి చేసుకోవలసిందే గాని చెప్పేది కాదు అంటున్నాడు అది. వాటికి ఆ రహస్యం పేరే సుందరి. అందుకే అది తెలుసుకోవటమే సుందరి లక్షణము. త్రిపుర రహస్యం తెలుసుకోవటమే సుందరి లక్షణం. ఏమ్మా? మాయా స్వరూపమే త్రిపుర. అంతే కదా! ఇప్పుడు నువ్వు కూడా అంతే కదా! మనందరం మాయలోనే ఉన్నాం కదా! స్వపర భేదాలు పెట్టుకొని సో స్వపర భేదాలు ఉన్నప్పుడు మనందరము కూడా మాయలో ఉన్నాం కాబట్టి ఏమో మాయా స్వరూపమే త్రిపుర. వాటికి భేదము లేదు. బ్రహ్మకి, ఈశ్వరుడికి, మాయకి భేదము లేనట్లే ఇవన్నీ ఇప్పుడు పేరే సుందరి. మాయా స్వరూపమే త్రిపుర. సో వాటికి భేదము లేదు. త్రిపుర వేరు, మాయ వేరు అని కాదు. ఆమె నుంచే వస్తుంది మాయ. భేదము లేదు. బ్రహ్మకి, ఈశ్వరుడికి, మాయకి భేదము లేనట్లే ఈ రెండిటికి కూడా భేదము లేదు అంటున్నాడు. ఇది తెలుసుకోవటమే త్రిపుర రహస్యము. లోకములో త్రిపుర సుందరి ఉపాసన చేసేవారు అనేక కోరికలతో చేస్తూ ఉంటారు. అమ్మా ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైంది కదమ్మా! మాయా స్వరూపమే త్రిపుర.
నువ్వు ఆజ్ఞాచక్రం అంతా మాయే కదమ్మా, ఇదే శాస్త్రం అంటూ తిరిగేస్తున్నావు. అలానే వాటికి భేదము లేదు. ఈ అమ్మవారికి ఆజ్ఞాచక్రంలో అమ్మవారి నుంచి, సూర్యుడి నుంచి కిరణం వచ్చినట్టు ఈ మాయ కూడా వచ్చింది కాబట్టి ఈ త్రిపుర అన్నది ఏదైతే మాయా స్వరూపంలో ఉన్నామే మనము, దానికి త్రిపుర సుందరికి భేదము లేదు అంటున్నారు. ఆ తల్లి అనుగ్రహిస్తే నేను ఆజ్ఞాచక్రంలో ఆ భేదం తీసేసి అభేదము చేస్తుంది అని. సో ఈ లోకములో త్రిపుర సుందరి ఉపాసన చేసేవారు అనేక కోరికలతో చేస్తారు. ఈ అమ్మవారిని ఎలా పూజ చేస్తారో లోకంలో చెప్తున్నారు. ఇది దశమహా విద్యలు కదా. బ్రహ్మజ్ఞానము కలగాలని ఒకరు, పుత్రికయో కలగాలని ఒకరు, అశేష సంపదల యొక్క ఉపలబ్ధి కావాలని ఒకరు, మృత్యువు యొక్క రహస్యం ఏమిటో చెబితే జాగ్రత్త పడతాను అని ఒకరు, ఇలా ఎందరో ఎన్నో ఎన్నో పెట్టుకొని అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. బాలా త్రిపుర సుందరి అమ్మవారిని. ఏమ్మా ఇలా యో యదిచ్చతి తస్య తత్, అంటే ఎవరు ఏది కావాలని కోరుతారో వానికి అది ఇచ్చేదే త్రిపురాతత్వం. నువ్వు నీ బుద్ధిని బట్టి నువ్వు ఏదైనా కోరిక అది ఇస్తానని. ఇప్పుడు దశమహావిద్యలు అంటే ఏమిటి? చాలా మంది తంత్రం చేస్తుంటారు కదమ్మా. వాడి బుద్ధికి వాడు అది కోరుకున్నాడు, ఇచ్చింది. వాడికి అదే సుందరి. రావణాసురుడికి అంతే కదా. ఇప్పుడు విన్నాడు కదా, హిరణ్యకశిపుడు చావులేని వరం కోరుకుంటున్నాడు. వాడికి అదే తంత్రమే కదమ్మా. సృష్టిలో తన దృశ్యం తన నశ్యం పుట్టింది చావక మానదు. మరి అదే కోరుకున్నాడు. మాయ కాకపోతే ఏమిటి? అదే ఇస్తుంది. అంటే ఇది ఇవ్వను ఇది ఇస్తాను అనేది అమ్మవారికి లేదు. నువ్వు రాక్షసుడివి, రాముడు దేవుడు అని చెప్పి ఆ భేదము లేదు. ఎవరు ఎలా ఉపాసన చేస్తే అలా ఆమె ఇచ్చుకుంటూ పోతూ ఉంటుంది అని చెప్తున్నాడు. అది ఖండితార్థం. అందుకే దేవుడు మంచి వాళ్ళకే చేస్తాడు, చెడు వాళ్ళకి చేస్తారని కాదు. మంచివాడు కానీ చెడ్డవాడు కానీ వాడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాడికి ఇచ్చింది. నువ్వేం చేసుకున్నావు? పూర్వజంలో నీ బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా, ఇప్పుడు కదా నువ్వు కళ్ళు తెరిచి నేను మొన్న పుణ్యం చేశాను, ఒక పేదవాడికి అన్నం పెట్టానంటే ఆ పుణ్యంతో ఏం చేస్తావు? కోటీశ్వరాలు అవుతావా? కాలేవు కదా. దైవాన్ని మనం కొలిచామా? దైవబలం పెరిగిందా? మనోబలం పెరిగిందా? కష్టపడ్డామా? సాధన చేశామా? గురువు గారు రాశారు కదా, సాధన పంచతంత్రంలో జీవ సాధన, ప్రాణ సాధన, ఆత్మ సాధన. ఏ సాధన చేశామని దేవుని నిలదీయటానికి అది చెప్తున్నారు ఇక్కడ. మీరంటే మీరు కాదమ్మా, ప్రపంచంలో లోకంలో మనుషుల గురించి చెప్తున్నాడు ఆయన. మనం ఎప్పుడో పర్సనల్గా తీసుకోవద్దు. అదే తత్వం తెలుసుకోవడం. సుందరి తత్వం అంటే ఏమిటి మరి? అలానే ఉంటుంది. మన్నే చెప్పి మన కోసమే చెప్తున్నట్టు ఉంటుంది, కానీ మనం అందులో లేము. అది అమ్మవారి ఇదమ్మా, అది తెలుసుకోవడమే సుందరి లక్షణం. యో యదిచ్చతి తస్యత, ఎవరు ఏది కావాలో కోరుతారో వారికి అది ఇచ్చేదే త్రిపురాతత్వం. మాట్లాడే మాట సర్వజన మోహకముగా, సర్వదా ఆనందకరముగా, సర్వజన శాసనీయముగా ఉండాలి అని కొంతమంది కోరుతారు. అది కూడా ఇస్తుంది. ఒరాటర్స్ అంటారు కదా, ఒరాటరీ స్కిల్స్. అవునా? ఇప్పుడు మహానుభావులు అందరూ ప్రవచనాలు చెప్తున్నారు కదా, అటువంటివి అది కూడా అమ్మవారు ఇస్తుంది. సరస్వతి నాలిక మీద ఉంటుందండి అని అంటుంటారు కదా, అది చెప్తున్నాడు. ఎవరు ఏది కోరినా కూడా సర్వదా ఆనందకరముగా, సర్వజన శాసనీయముగా ఉండాలని కొంతమంది కోరుతారు. మంచి వక్తలు కావాలని, వాక్కుకి శక్తి రావాలని కోరేవారు. వాక్కుకి శక్తి రావాలి అంటే, నేను ఒక మాట చెప్పాను అంటే దానికి శక్తి ఉండాలి అని, వాక్శుద్ధి ఉండాలి అని. చొల్లు కబుర్లు చెప్పడం కాకుండా వాక్శుద్ధి ఉండాలి. చిన్నప్పుడు మన టీచర్లు ఏదో ఒక పదం మనం ఇప్పుడు కూడా కొన్ని మర్చిపోయి చూడండి, అది వాక్శుద్ధి. ఇంత వయసు వచ్చినా కూడా మనం మర్చిపోము. పలానా టీచర్ పలానా మాట ఏందండి, అలా గుర్తుండిపోతుంది. వాక్శుద్ధి. సో ఇలా ఈ త్రిపుర సుందరి ఆరాధన చేస్తే, ఈ త్రిపుర సుందరి మంత్రాన్ని చేస్తే ఆ రకమైన లౌకిక శక్తులు వారికి వస్తాయి. అంటే నువ్వు లౌకికంగా అడిగితే లౌకికంగా ఇస్తుంది, యోగపరంగా చేస్తే యోగంగా ఇస్తుంది, ధ్యానముగా ఇస్తుంది, ముక్తిగా ఇస్తుంది. ఎలా నువ్వు రాజరాజేశ్వరి బ్రహ్మకత్వం వరకు కూడా నువ్వు ఇంకా పైనవి కూడా ఆ తల్లి ఇవ్వలేదంటూ ఏమీ లేదు. ఇదే త్రిపుర రహస్యము అని చెప్తున్నారు.
అలౌకిక శక్తులు కూడా వస్తాయి, ఆ పరాశక్తి కూడా వస్తుంది. ఇది ఒక త్రిపుర. ఇలా చూసుకుంటే ఆజ్ఞ కిందవి లౌకికము, ఆజ్ఞ నుంచి శాస్త్రారం వరకు అది రాజరాజేశ్వరి వరకు ఒక అలౌకికము, ఇంకా పైకి వెళ్తే పరా అయిపోయింది, పరాత్పర. ఈ మూడు కలిపితే మళ్ళీ ఒక త్రిపుర అయింది కదా. మూడు సెట్లలో నీకు ఏది కావాలో అది ఇచ్చుకుంటూ పోతుంది అమ్మవారు. ఆజ్ఞా చక్రంలో ఏం కావాలరా అంటుంది, ముక్తి తీసుకోపో, నాకు కొద్దిగా తెలివితేటలు కావాలమ్మా, అయితే పద శాస్త్రాల కమలంలో కూర్చోబెడతా, అదొక త్రిపుర. అర్థమైందా? ఆజ్ఞా చక్రము, ఉన్మని, సహస్రారము అదొక త్రిపుర. అమ్మ ఇక్కడి నుంచి లలిత అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, సరే పద. అక్కడి నుంచి సహస్రార కమలం నుంచి ద్వాదశాంతాలు, రాజరాజేశ్వరి, లలిత. సరిపోయిందా? ఎక్కడ తీసుకున్నా ఈ తల్లియే ఉంటుంది అని. పిండితార్థం ఏంటంటే బిందువు నుంచి కింద వరకు కూడా అమ్మవారే ఈ మహా త్రిపుర సుందరి రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళు త్రిపుటి భంగం అవుతుంది, సర్వజ్ఞత లక్షణం వస్తుంది అని పిండితార్థం. ఆమె అలౌకిక శక్తులు కూడా ఇస్తుంది అని ఏమా, అటువంటి శక్తులు కూడా. మరి ఇప్పుడు చాలా మంది అంతే కదా, నార్త్ ఇండియాలో అటువంటి అలౌకికమైన శక్తులు కూడా కోరుతూ ఉంటారు. అవునా? కాళీ ఉపాసనలు, త్రిపుర ఉపాసనలు చేసి వాళ్ళని బాధ పెట్టాలి, లేదా మేము ఇంత గొప్పవాళ్ళం అని నిరూపించుకోవటం కోసం ఇలా ఉపాసనలు, అవి కూడా ఆ తల్లి ఇస్తుంది అని. ఏమా, ఈ త్రిపుర సుందరి విద్యనే ఏమంటారు? శ్రీ విద్య అంటారు. శ్రీ విద్య. శ్రీ గురించి ఒకటే అక్షరం గురించి తెలుసుకోవటమే విద్య, అదే శ్రీ. శ్రీ అంటే ఏమిటి? షకారము, లకారము, ఉకారం, ఈ మూడు మరి త్రిపుర అయిందిగా. అక్కడ త్రిపురములు ఉన్నాయి, ఆ మూడింటిని కలిపితే సుందరి. అవునా? షకార, లకార, ఉకార, ఈ మూడు కలిపి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మధ్యలో బిందువు, అదే సుందరి, అదే విశ్వయోని, అదే సర్వానందమయ మండలము అంటారు. సృష్టిని కంటుంది కదా, ఆనందం అంతా అందులో నుంచి అని చెప్తున్నారు. పైకి వెళ్తుంటారు, కిందకి వస్తుంటారు, కింద నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్తే ఆయన గురువు గారు చాలా జాగ్రత్తగా మీరు ఫాలో చేస్తే ఆయన అర్థమవుతుంది. సో ఆ మూడింటిని కలిపితే ఏమైంది? సుందరి అయింది. అదే శ్రీం, ఏ త్రిపుర సుందరి. త్రిచక్రంలో బిందువు, బిందువు చుట్టూ ఉన్న మూడు చుక్కలు, త్రికోణాంతర దీపిక కదమ్మా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మధ్యలో అమ్మవారు, అది సుందరి. ఆ మూడిటి యొక్క సమాహార స్వరూపమే సుందరి, అది శ్రీ విద్య. అది అక్కడ ఏంటి బీజము? శ్రీం బీజం. ఓం శ్రీం ఓం. కాబట్టి త్రిపుర సుందరి మరి ఒక గుర్తు ఏమిటి? శ్రీం బీజము. శ్రీం అని ఎక్కడైనా మీరు చూశారు, విన్నారు అంటే అది త్రిపుర సుందరి గురించండి అని. అందుచేత ఈ త్రిపుర సుందరి విద్యని శ్రీ విద్య అని ఒక అక్షరంతో చెప్పారు. అందుకే అరే నాయన, చకార, రకార, ఇకార, శ్రీలోనే అన్ని ఉన్నాయరా నాయన, ఈ అక్షరం తెలుసుకో, నీకు మొత్తం విద్య వచ్చినట్టే. త్రిపుర రహస్యం తెలుసుకుందంటే అన్ని విద్యలు వచ్చేసాయి నీకు. ఇంకేం విద్య రావాలి నీకు చెప్పు? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, ఇంకేం విద్య నేర్చుకుంటారు చెప్పండి? బిందువు నుంచి కింద వరకు నేర్చుకున్నారు కదా, ఇంకేముందమ్మా నువ్వు తెలుసుకోవాల్సింది? అదే త్రిపుర రహస్యం. ఆ తల్లి మరి అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం లేకపోతే ఎవరు ఏమి, అమ్మవారు ఎందుకు ఇస్తుంది? ఇఫ్ యూ లుక్ ఎట్ మీ, ఐ లుక్ ఎట్ యూ. అపాత్రదానం ఎవరు చేయరు కదమ్మా. అవునా? వాళ్ళు అడిగినా అడగకపోయినా నేను ఇస్తానని చెప్పి నువ్వు పోయావు అనుకోండి, వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? అవమాన పాలవుతారు. ఏమన్నా మేము ముష్టి వాళ్ళ కనిపిస్తున్నావా అంటారు. అవసరం ఉన్న వాడికి ఏమో పెట్టం, అనవసరం ఉన్న వాడికి పెడతాం. అది ఏమ్మా. త్రిపుర సుందరి విద్యకు శ్రీ విద్యకు అభేదము. అందుకే త్రిపుర సుందరి విద్య వేరండి, శ్రీ విద్య వేరు అని దానికి అభేదము. ఇప్పుడు నేను చెప్పిందంటే శ్రీ విద్యే కదమ్మా. లలిత సహస్రనామాలలో ఉన్నది శ్రీ విద్య వేరండి,
మంత్రగంలో ఉన్న ఈ త్రిపుర రహస్యం వేరండి అని అనుకోకండి. రెండు అభేదము, రెండు ఒకటే. శ్రీ విద్య, శ్రీం విద్య అని. చూసారా శ్రీ విద్య ఎలా ఉంటుందో? ఇదే మరణ గాయత్రి విద్య అని కూడా చెప్పబడుతోంది. అదే ఇప్పుడు మీరు లోకంలో చూస్తుంటారు కదా, గాయత్రి పర్యాలు చాలా మంది గాయత్రి ఉపాసనలు చేస్తుంటారు. గాయత్రి అమ్మవారి ఆలయాలు ఉంటాయి, అవునా? అదే శ్రీ విద్య. గాయత్రి అంటే అది. గాయత్రి అంటే ఓం భూభువస్వ తస్స వితర్వరేణ్యం భర్గో దేవస్య. ఈ మంత్రానికేను పంచదశికేను అది ఎక్కడ తీసుకున్నా హరే రామ 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 హరే హరే వాళ్ళు చెప్పినా కూడా అది గాయత్రియే అని చెప్తున్నాడు. నువ్వు ఈ భేదముగా చూసి నువ్వు ఆరాధిస్తున్నావు, అభేదముగా వెళ్ళావు అంటే అదే సుందరి లక్షణము అంటున్నారు. లేదు అంటే ఆయన దేవుడు వేరండి, మా దేవుడు వేరండి అంటూ తిరుగుతూ ఉంటావు. సుందరి తత్వం తెలియదు, శ్రీ విద్య తెలియదు, గాయత్రి విద్య తెలియదు, భేదము తెలియదు. తెలియనప్పుడు ఏమిటి? కన్ఫ్యూజన్లో ఉంటావు. ఇదే మరల గాయత్రి విద్య అని కూడా చెప్పబడుతోంది. మొత్తం మీద త్రిపుర రహస్యము అన్ని తంత్రముల యొక్క, వేదముల యొక్క, స్మృతుల యొక్క, పురాణముల యొక్క జ్ఞానము. అన్ని స్మృతులు, మనుస్మృతి అమ్మ ఇలా మీరు చదువుతారు కదా, ఇది పెట్టుకునే స్మృతి వచ్చినది, స్మృతులు వచ్చాయి, వేదములు వచ్చాయి. అర్థమైందా? అలానే పురాణాల్లో కూడా ఈ త్రిపుర రహస్యమే ఆరాధించబడింది అని చెప్తున్నారు. ఏమో పురాణాల్లో, ఇతిహాసాలు ఎక్కడైనా కూడా శాస్త్రముల్లో అన్నిట్లో కూడా సారం ఇదియే. త్రిపుర రహస్యం యొక్క సారమే నువ్వు చూస్తావు. సో ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని పురాణాలు చదివినా కూడా దాని సారం ఉంటుందే, ఆ సారం అంతా ఈ త్రిపుర రహస్యమే అని చెప్తున్నారు. ఇదే శ్రీ విద్య, ఇదే గాయత్రి విద్య, ఇదే శ్రీం విద్య అన్నారు. ఇందులో శుద్ధ ఉపాసన ఏమిటి అంటే, శుద్ధ ఉపాసన ఏమ్మా అంటే ఏ కోరికలు పెట్టుకోకుండా శుద్ధ ఉపాసన, అమ్మవారి యొక్క సత్య జ్ఞాన ప్రసూనాంబ లక్షణాన్ని తెలుసుకుని, ఇంతకుముందు చెప్పాను కదా, సత్య జ్ఞాన ప్రసూనాంబ అని తెలుసుకొని అవిద్యలో నుండి విద్యలోకి, విద్యలో నుండి లయములోకి వెళ్ళటం, ఇది శుద్ధ విద్య అంటారు, శుద్ధ ఉపాసన అంటారు. ఇలా ఎంతమంది చేస్తున్నారు? అమ్మో దేవుడు ఇన్ని రోజులు కష్టపడి మేము పూర్తి చేస్తే ఏమి అడగకపోతే ఎలా స్వామి? అడగాలి. ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని వెళ్ళాము మేము, అదంతా శుద్ధ ఉపాసన కాదు. శుద్ధ ఉపాసన వాళ్ళు చేసేవాళ్ళు ఏమిటి? అమ్మవారి యొక్క సత్య జ్ఞాన ప్రసూనాంబానే చేస్తారు, అదే ఉపాసన చేస్తారు. అవిద్యలో నుండి విద్యలోకి వెళ్తారు, విద్యలో నుండి లయములోకి వెళ్తారు, అమలు ఏకమవుతారు అని. ఇది ప్రధానమైన త్రిపురా సుందరి యొక్క వరివస్యాక్రమము అన్నారు. వరివస్యాక్రమము అంటే ద పద్ధతి అని, ద సిస్టమ్ అని అంటారు. వరివస్య అంతేగాని అటు ఇటు తిరగమని కాదు, మాయ వైపు, కోరికల వైపు అలా వెళ్లకుండా వరివస్య. దీన్ని ఉపనిషత్తుల్లో ఏమంటారంటే, ఉపనిషత్తులో వైశ్వన్నర విద్య అని కూడా అంటారు. వైశ్వన్నర విద్య అంటారు. వైశ్వన్నర ఊతజాత వేద, ఇది వేదం చెప్తుంది అని. జాతవేద విద్య కూడా అంటారు, జాతవేద విద్య, వైశ్వన్నర విద్య అని ఈ విద్యకు చెప్తారు. ఈ త్రిపుర రహస్యమైన ఈ త్రిపుర రహస్యాన్ని చెప్తారు. వైశ్వన్నర విద్య అంటే ఆత్మ విద్య అని. వైశ్వన్నర ఎందుకు అన్నారు? ఆత్మ అగ్ని సోమాత్మకం జగత్ కదమ్మా. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ మూడింటిని తెలుసుకోవటమే వైశ్వన్నర విద్య అంటారు. అది తెలుసుకోకుండా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తెలుసుకోకుండా నువ్వు శుద్ధ విద్య, అమ్మవారి సుందరి తత్వం ఎలా తెలుసుకుంటావు అంటున్నారు. అందుకనే వైశ్వన్నర, అది వేడి, ఆత్మ వేడిగా ఉంటుంది కదమ్మా, అగ్ని నుంచి వచ్చినది, చితగ్ని నుంచి వచ్చినది అని చాలా అది కూడా చెప్పేసి. వైశ్వన్నర విద్య అంటే ఆత్మ విద్య అని అర్థము. ఆత్మ అంటేనే వైశ్వన్నరుడు అమ్మా, వైశ్వన్నరుడు. ఈ రీతిగా త్రిపుర రహస్యాన్ని, త్రిపుర సుందరి తత్వాన్ని, త్రిపుర సుందరి విద్యని మనము తెలుసుకున్నాము. ఇక్కడికి చాలా ఇంకా అసలు అనుభూతుల్లో వేరుగా ఉంటుందమ్మా అది. సో అది అనుభూతులు మీకు ఆ సుందరి లక్షణ తత్వాన్ని అమ్మవారు మీకు ప్రసాదించాలని, ఆ తల్లి కృపా కటాక్ష వీక్షణలు ఎప్పుడు మీ అందరి మీద ఉండాలని ధ్యానములో ఇవాళ నేను వెళ్తాను. ఈ తత్వాలన్నీ తెలుసుకున్నామా. దశమహా విద్యలు ఎక్కడ పడితే అక్కడికి మీరు వెళ్ళిపోవటం,
ఏమ్మా ఈ తత్వాలు తెలుసుకోకుండా, ఈ సుందరి లక్షణాన్ని తెచ్చుకోకుండా, సర్వజ్ఞత అనేది తెలియకుండా ఊరికే డబ్బులు వేస్ట్ చేసి ఏమ్మా పూజలు పునస్కారాలన్నీ చిన్న చిన్న కోరికలు అవి ఇస్తుంది, ఇవ్వదని కాదు అమ్మవారు. కానీ సత్యజ్ఞాన ప్రసూనాంబ అన్నది శుద్ధ ఉపాసన మార్గంలో మీరు అందరూ వెళ్ళాలని, అమ్మవారికి అటువంటి సద్బుద్ధి ఇవ్వాలని మీ అందరికీ నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అంతేగాని కోరికలు పెట్టుకొని వెళ్ళొద్దని నేను అంటలేదు. మీ ఇష్టం అది. ఏది అడిగినా ఇస్తుంటది. సో జై గురుదేవ్. శ్రీమాత్రే నమః.